సో ఇప్పటికే దీని గురించి మాట్లాడుకున్నాం. ఇక లడ్డు గురించి కూడా మాట్లాడుకున్నాం, తిరుపతి లడ్డు గురించి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు దారి సుగమం, 10 రోజుల్లో విధి విధానాలు అధికారుల కసరత్తు, PMAపైకి అనుసంధానించిన నిర్ణయం. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం ఏ రకంగా చేపడుతుంది, దానికి రెండు మిక్సప్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నదట. ఒకసారి చూద్దాం డీటెయిల్గా న్యూస్ అది. రైట్. ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధి విధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విధి విధానాలను వారం 10 రోజుల్లో ఖరారు చేయనట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకాన్ని కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే రెండు కలిపేయాలి. అనుసంధానించడం అంటే కలపడం. గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం దరఖాస్తులకు స్వీకరించినటువంటి సంగతి తెలిసింది. వాటిలో ఇంటి కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపుగా 82 లక్షలు ఉన్నాయట. 82 లక్షలు ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులే. ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య 82 లక్షలు ఉన్నది. అంటే ఇంకా రేషన్ కార్డు అనుమతించకుండా రేషన్ కార్డు కూడా వస్తే ఈ సంఖ్య పెరుగుతుంది. ఇంకా అర్బన్ పరిధిలో 23 లక్షలు, రూరల్ పరిధిలో 88 లక్షలు, 58 లక్షలు. ఈ పథకం కింద మొదటి దఫాలో అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో సొంత ఇల్లు ఉన్నవారికి, సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు అందించాలి. రెండో దఫాలో స్థలం లేని వారికి ప్రభుత్వం నిర్ణయించి అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ఇంటి స్థలం ఉన్న వారికి ఆర్థిక సహాయం, స్థలం లేని వారికి స్థలం ఇచ్చే ఆర్థిక సహాయం అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇళ్లను పేదలకు ఇవ్వాలని రిజర్వ్ కోటాలో కింద మరొక 33,500 ఇళ్లను ప్రభుత్వం వీక్షణలో ఉండాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో 9,184 కోట్లు కేటాయించింది. మొత్తం ఎన్ని ఇళ్లకి? సుమారుగా 4,16,000 ప్లస్ ఈ యొక్క 33,000 అంటే సుమారుగా 4,50,000 4,50,000 ఇండ్లకు 4,50,000 ఇండ్లకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలి. ఇవాళ సెప్టెంబర్ 20 తారీఖు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు చూడండి, విధి విధానాలు ఖరారు చేయలేదట. ఇంకా ఇక్కడ విధి విధానాలు వారం 10 రోజుల్లో ఖరారు చేస్తారట. ఈ వారం 10 రోజులు అంటే ఇవాటి నుంచి మొదలుకుంటే సెప్టెంబర్ వరకు విధి విధానాలే వచ్చినాయి అనుకోండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో 4,50,000 ఇళ్ల నిర్మాణం అవుతుందా? ఆర్థిక సంవత్సరం అంటే మార్చి వరకు వేసుకున్నా కూడా మనం, అంటే ఇంకా సమయం 6 నెలలు ఉన్నది. ఆర్థిక సంవత్సరం వరకు అంటే మార్చి వరకు టైం వేసుకున్న 6 నెలలు ఉన్నది. ఈ 6 నెలల్లో 4,50,000 ఇళ్లకు సంబంధించిన అంశం పూర్తి కావాలి, కేటాయింపు కూడా కావాలి. వాళ్ళ లక్ష్యం అది. అవుతుందా చూడాలి. మరి ఎంత కేటాయింపు? 9,184 కోట్ల రూపాయలు కేటాయించినట్ట. దాదాపుగా 4,600 కోట్లు అందుతాయని సర్కార్ అంచనా వేసింది. కేంద్రం నుంచి మరొక 4,600 కోట్లు అంటే సుమారుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 9,184 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 4,600 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మొత్తం కలిపి అటు ఇటుగా సుమారుగా 14,000 కోట్లు అయితే అటు ఇటుగా. సో ఈ 14,000 కోట్లు 13,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు చేసి 4,50,000 ఇళ్లు నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. కాగా ఇతర రాష్ట్రాలు అమలవుతున్న ఇండ్ల పథకాల మార్గదర్శకాలు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై గృహ నిర్మాణ సంస్థ ఇప్పటికే అధ్యయనం చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారుల బృందం పర్యటించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. అర్హుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందనంటే ఇక్కడ అర్హుల ఎంపిక చూడండి, ఎవరెవరిని అర్హులుగా ప్రకటిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అనే దానికి ఇందిరమ్మ ఇంటి స్థలం, ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హుల కదా అనే విషయాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఖరారు చేయనుంది. ఇందులో క్షేత్రస్థాయి పరిశీలన, తనిఖీ చేయాలని నిర్ణయించింది. గ్రామం, పట్టణం, మున్సిపాలిటీ, వార్డులో ప్రతి వార్డుకు ప్రత్యేక పరిశీలన అధికారి పలు టీంలతో కలిసి వెళ్లి దరఖాస్తు ధృవీకరించనున్నారు. లబ్ధిదారుల అర్హులా కాదా అనే విషయాన్ని తేల్చేందుకు సర్కార్ ఒక ప్రత్యేక ప్రొఫార్మాను తయారు చేస్తున్నట్టు తెలిసింది. దాని ప్రకారం ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డును పరిశీలిస్తారు. గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారు వివరాలను కూడా సేకరిస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారు అర్హులు అయ్యి ఇంటి స్థలం ఉన్న వారైతే సదరు స్థలం సొంతమేనా, డి ఫారం పట్టానా లేదా పూర్వీకుల ఆస్తి నుంచి సంక్రమించిందా అనే దానిపైన
వివరాలు తీసుకుంటారు. ఇంటి స్థలం లేని వారైతే వారికి ఇంటి స్థలం కూడా ఇచ్చి డబ్బులు ఇస్తారట. సో ఇక్కడ విషయం ఏంటంటే గతంలో ఇందిరమ్మ ఇండ్లు అనేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. గత కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఓకే, బాగానే ఉన్నది. కట్ చేస్తే ఇందిరమ్మ ఇండ్ల మీద అధికారులు అప్పనంగా డబ్బులు సంపాదించారు. మొత్తం అక్రమమే, ప్రతిదానికి కమిషనే. గతంలో సిమెంట్ బస్తాలు రాడ్లు ఇవన్నీ ఇచ్చిన నేపథ్యంలో సిమెంట్ బస్తాలు రావాలన్నా కమిషనే, రాడ్డు రావాలన్నా కమిషనే, ప్రతి వస్తువు ఇంటికి చేరాలంటే కమిషనే. మస్తు అక్రమం. డబ్బులు ఇస్తేనే పని అయ్యేది. రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించినప్పుడు సర్పంచుల నుంచి మొదలు వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే వరకు ప్రతిదానికి డబ్బులే. మస్తు డబ్బులు సంపాదించారు. సో అట్లా అక్రమంగా జరిగి పేదల నుంచి మన డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నం కాకుండా నిజంగా అర్హులైన వారికి ఇస్తే బాగుంటుంది. ఈ లంచగొండితనం అనేది ఇందిరమ్మ ఇళ్ళ నుంచి కొంత పక్కకు నెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలి. ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని అక్కడ పర్మిషన్ ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి నియమించే రకంగా చూడాలి. ఆయనే ప్రత్యేకంగా వెళ్ళి పర్యవేక్షించే అవకాశం కూడా ఉండాలి అవసరమైతే. లేని ఎడల కింది స్థాయి అధికారులు, మీరు నమ్మరేమో, ఊళ్ళలోకి పోతే విఆర్ఓ, అప్పుడున్నటువంటి విఆర్ఏ, విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్, ఆర్డీఓ, ప్రతి ఒక్కరు డబ్బులు ముట్టినాయి. ప్రతి ఒక్కరికి పైసలు ఇస్తే కానీ పని ముందుగా లేకపోయేది. ఇందిరమ్మ ఇండ్లు అనేది అటువంటి పేరును మూట కట్టుకున్నాయి. ఇండ్లు వచ్చినాయి, పేద ప్రజలకు ఇండ్లు ఆవాసం దొరికింది. కానీ అంత పెద్ద స్థాయి లంచగొండితనమనానికి మూట కట్టుకుని ఇందిరమ్మ ఇండ్ల పేరు మూట కట్టుకుంది. సో ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తద్దు.